చరణ్, నేను నీకొక వరం ఇస్తున్నాను. ఎవరైనా మీ జోలికి వస్తే నువ్వు ఆగిపో అని చెప్పు. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నేను మీ టెక్నికల్ రాజు. ఫస్ట్ ఈ ఏఐ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో. చరణ్, ఇవి నీకోసం. ఇవి తీసుకో. చూసారు కదా, చాలా బాగున్నాయి. అండ్ ఇలాంటివి మీరు కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ లిమిట్ అయితే ఉంటాయి అనమాట, డైలీ లిమిట్స్ అయితే ఉంటాయి. సో అన్ని తగ్గట్టు మీరు ఏఐ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మంచిగా క్రియేట్ చేసుకొని మీరు మీ సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎలా అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, నేను ChatGPT అయితే ఓపెన్ చేస్తాను కదా. ఇక్కడ నేను ఏ విధంగా టైప్ చేస్తాను అనేది మీరు ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నేను ఏ విధంగా అడిగాను. నాకు ఒక మంచి ఫోటో క్రియేట్ చేసి ఇవ్వాలి, అది కూడా ఒక బొమ్మలా క్రియేట్ చేయాలి. నైట్ టైం నైట్ మోడ్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక చందమామ ఉండాలి, అందమైన గ్రామం ఉండాలి, ఒక అతను చెరువు కట్ట మీద నిలబడి పాటలు వింటున్నట్టు క్రియేట్ చేయాలి, ఫోటో చాలా బాగుండాలి, సైజ్ వచ్చేసి 19:16 ఉండాలి, మొత్తం యానిమేషన్తోనే ఉండాలి, ఒరిజినల్ మనుషుల్లా ఉండకూడదు అని పెట్టాను కదా. దానికైతే పంపించాను ChatGPTకి. ఇప్పుడు నాకు ఫోటో క్రియేట్ చేస్తుంది చూడొచ్చు. ఈ ఫోటో క్రియేట్ అయ్యాక నేను ఏఐ వీడియోగా దీన్ని ఏ విధంగా మారుస్తాననేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఏదైతే ఏఐ ఫొటోస్ ఉన్నాయో దాన్ని కూడా ఏ విధంగా ఏఐ వీడియోగా మార్చాలి అనే దాని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, నాకు ఇమేజ్ అయితే క్రియేటెడ్ అయితే వచ్చింది. చూద్దాం. చూడండి ఏ విధంగా వచ్చిందో. నేను ఈ ఇమేజ్ని సేవ్ చేసుకున్నాను. చూడొచ్చు మీరు పైన, నేను ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అయితే అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, నేను గ్రోక్ అనే ఒక యాప్లో యూస్ చేస్తుంటాను ఇది. ఓకేనా? ఆ యాప్ కూడా చూపిస్తాను. ఇది గ్రోక్ అనే యాప్. ఇక్కడ చూడండి పైన ASK ఉంది కదా, దాని పక్కన ఇమేజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి టైప్ టు మేక్ ఇమేజ్ అని వచ్చింది. సో నేను అక్కడ ఏది క్రియేట్ చేయను. ఇక్కడ వీడియో మీద డైరెక్ట్గా క్లిక్ చేసి ఇక్కడ సైజ్ వచ్చేసి చూడండి నేను ఏం పెట్టుకున్నాను. మీరు సైజ్ చూసుకోవచ్చు. నేను ఏం పెట్టుకున్నాను, సైజు 19:16 పెట్టుకున్నాను. మీరు ఇక్కడ మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 2, ఇక్కడ 3, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, 16:9, 1:1 ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా రీల్ సైజులో పెట్టుకున్నాను. తర్వాతకి ఇక్కడ నేను ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నా ఫోటో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు ఏం అడుగుతుంది, వీడియోగా మార్చాలి కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రాంప్ట్ ఇస్తావా అని అడుగుతుంది. నేను ఏం ప్రాంప్ట్ ఇట్లా డైరెక్ట్గా ఫార్వర్డ్ చేసేసాను దీన్ని. ఇప్పుడు నాకు ఇదంతా ఏఐ వీడియోగా మారిపోతుంది. చూడండి, క్రియేటింగ్ వీడియో ఉంది కదా, వచ్చింది చూడండి. అండ్ ఇందులో డైలీ లిమిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు క్రియేట్ చేసినట్టు. The moon is beautiful tonight, isn't it? Yes, it is. చూడండి ఎంత బాగుందో కదా. నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేది. అండ్ ఇవి చూడండి నేను సొంతంగా క్రియేట్ చేసినది. నేను ఈ స్టోరీ క్రియేట్ చేశాను అనమాట. హవాలో కింద కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగా ఇక్కడ చూడండి. నేను నీకొక వరం ఇస్తున్నాను. ఎవరైనా మీ జోలికి వస్తే నువ్వు ఆగిపో అని చెప్పు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇది మొత్తం స్టోరీ క్రియేట్ చేశారనమాట. దీనికి సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా లాస్ట్కు చూపిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఈ ఛానల్ కూడా నాది. ఓకేనా? మరి టెన్షన్ పడకండి, ఈ ఛానల్ కూడా నాది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 70% అయితే ఎక్కింది. ఇవన్నీ నేను ఫ్రీ అంటే డైలీ లిమిట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా నేను క్రియేట్ చేసుకునేటివి అనమాట ఇవన్నీ. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 95 ఉంది కదా, చూద్దాం 81 దగ్గర ఉంది. ఇది డౌన్లోడ్ అయితే మీకు ఒక విజువల్స్ ఏ విధంగా వస్తాయో చూడండి. నేను మీ ముందరనే ఫోటో క్రియేట్ చేశాను, వీడియో కూడా చూడండి. చూసుకోవచ్చు ఎంతో బాగుంది కదా. దీనికి మనం నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియోని డౌన్లోడ్ చేసి మనం నచ్చిన సాంగ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? లేదు మేము డైరెక్ట్గా ఒక ప్రాంప్ట్తోనే చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు అది కూడా చూపిస్తా చూడండి. ఇది ఫోటో కదా, నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తాను చూడండి.
ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ చాట్‌జీపీటీని ఏమని అడుగుతున్నానంటే చూడండి. నాకొక మంచి ప్రాంప్ట్ కావాలి. ఒక ప్రేమ జంట కలిసి ఉండాలి. అది కూడా నైట్ మోడ్‌లో ఉండాలి. చాలా బాగా ఉండాలి. నేను ముద్దు ముచ్చట్లు అన్నా గాని ఇదేదేదో వచ్చింది. ముద్దు ముచ్చట్లుగా పెట్టుకుంటున్నట్టు అది కూడా విలేజ్‌లో నువ్వు ఇచ్చే ప్రాంప్ట్‌లో అన్నిటికన్నీ మంచిగా విజువల్స్ ఉండాలి. సో, మీకు ప్రాంప్ట్ అర్థం కాదు. నేను కొంచెం ఏదో ఏదో అంటే ఏదో అయింది. సరే నో ప్రాబ్లమ్. నాకిప్పుడు చూడు నాకొక ప్రాంప్ట్ ఇస్తుంది ఇది. ఆ ప్రాంప్ట్‌ని నేను ఏ విధంగా తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. మీకు ఒక్కసారి నా తెలుగు మీకు ఇంకోలాగా అర్థమై ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చింది కదా! డైరెక్ట్‌గా దీన్ని కాపీ చేసుకున్నా చూడండి. ఓకేనా. ఇక్కడ కింద కాపీ ఉంది కదా! ఇది ఎక్స్‌ట్రా యాడ్ చేయనీకి ఇంకోటి కూడా ఇచ్చింది చూడండి. ఎక్స్‌ట్రా ట్యాగ్ ర్యాంకింగ్ క్వాలిటీ బూస్ట్ అని కూడా వచ్చింది కదా! ఇది కూడా ఇస్తాను తర్వాతకిస్తాను. చూడొచ్చు ఇక్కడ నేను డైరెక్ట్‌గా ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా! ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మనకు ఇక్కడ సింబల్ కనబడుతుంది కదా! ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేశాను. సో, నాకు ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు నాకు 0 అయితే ఉంది కదా! ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇక్కడ చూడండి నేను ఎన్నోటి క్రియేట్ చేశాననేది చాలా వీడియోస్ క్రియేట్ చేశాను. ఇవన్నీ నేను యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతున్నాను. నీకు ఇక్కడ చూడండి ఇక్కడ 13% ఉంది కదా! అంతవరకు మనం యూట్యూబ్ ఛానెల్‌లోకి వెళ్ళొద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మహా తెలుగు స్టోరీస్ ఉంది కదా! ఇక్కడ ఈ ఛానెల్‌లో అయితే నేను ఏఐ వీడియోస్ దాంట్లో నుంచి క్రియేట్ చేసే పెడుతున్నాను చూడండి. ఒకసారి నచ్చితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా క్రియేట్ చేసి ఇచ్చిందో. నేను ఇందాక చెప్పాను కదా! ఇందాక చూడండి. చూడండి. tonight. It is, and being here with you makes it perfect. ఇద్దరు ముచ్చట్లు పెట్టానన్నా కదా! సో, ప్రాంప్ట్ ఆ విధంగానే ఇచ్చింది. నాకు వీడియో కూడా నాకు కావాల్సినట్టే వచ్చింది. చూసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఎవరైనా సరే ట్రై చేయాలనిపిస్తే మాత్రం మీకు డైలీ ఇన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.